హాయ్ ఫ్రెండ్స్, రజనీకాంత్ గారి అభిమానులకి ఒక తీపి వార్త అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంత ఆహ్, అద్భుతమైనటువంటి చిత్రం 'జైలర్ పార్ట్ 1' అనే సంగతి మనందరికీ తెలుసు. కానీ 'జైలర్ పార్ట్ 1' చేసేటప్పుడు మాత్రం 'జైలర్ పార్ట్ 2' ఉంటుందనేది ఎవరు అనుకోలేదు. ఎందుకంటే కేవలం 200 కోట్లతోనే ఈ చిత్రాన్ని నిర్మించారు. కేవలం 200 కోట్లు అని అంటున్నాడు అని మీరందరూ అనుకోవచ్చు. కానీ తమిళనాడులో రజనీకాంత్ గారికి ఉన్న మార్కెట్‌కి 200 కోట్లనేది పెద్ద విషయం కాదు కాబట్టి అలాంటి విషయం అనాల్సొచ్చింది. సో, అసలు విషయం ఏంటంటే 'జైలర్ పార్ట్ 2' అనేది అతి త్వరలో రాబోతోంది 2025లో. సో, దీనికి సంబంధించి ఒక టీజర్‌ని రిలీజ్ చేశారు అభిమానులందరినీ ఆసక్తికి గురి చేయటానికి. అయితే ఈ చిత్రానికి సంబంధించి కూడా అనిరుదే మ్యూజిక్ చేయడం అనేది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ ఎలివేషన్ వచ్చినా, ఎక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చినా, సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి జైలర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలామంది రీల్స్లో వాడారు. లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో పెట్టుకోవటం జరిగింది. ప్రతి సందర్భంలో కూడా జైలర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఎవరు ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నారన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే అంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి చిత్రాన్ని ఇప్పుడు దానికి రెండో భాగాన్ని కూడా తీసుకురావటం జరుగుతుంది. విల్సన్ దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతుంది. అండ్ కళానిధి మారన్ బ్యానర్పై సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారన్న సంగతి ఇంతవరకు తెలియరాలేదు. కానీ ఇందులో మాత్రం ప్రస్తుతానికి మన తెలుగు ఇండస్ట్రీ నుంచి నందమూరి బాలకృష్ణ గారు ఒక కీలకమైన పాత్రలో నటిస్తారన్న సంగతి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే మరి దీనికి మోహన్ లాల్ గారు నటించిన పాత్రలో నటిస్తారా, లేకపోతే శివరాజ్ కుమార్ గారు నటించిన పాత్రలో నటిస్తారా అనేది ఇంతవరకు తెలియరాలేదు. కానీ ఏదో ఒక సందర్భంలో బాలకృష్ణ గారు నటిస్తారు అనేది విషయాలన్నీ బయటకు రావటం జరుగుతుంది. అయితే పాటల విషయానికి వస్తే మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఏదైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి ఆ జైలర్ సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ప్రతి సందర్భంలో ఎలివేట్ చేయటానికి వాడతారన్న విషయం తెలుస్తోంది. కానీ మరి రమ్యకృష్ణ గారి పాత్ర అలాగే ఉండబోతోంది. అండ్ రజనీకాంత్ గారు కూడా అదే స్వాగ్తో, అదే స్టైల్తో ఇదే క్యారెక్టర్ని కూడా క్యారీ చేయబోతున్నారన్న విషయం కూడా తెలుస్తుంది. అయితే తమన్నా చేసినటువంటి కావాలిరా సాంగ్ ఎంత పెద్ద సూపర్ హిట్టో మనందరికీ తెలుసు. కేవలం ఒక పాటతోనే బాలీవుడ్లో కూడా తమన్నా తనకు ఒక గొప్ప స్థాయిని తెచ్చుకోగలిగింది. అంటే మరి తమన్నాకి ఎంత అద్భుతమైనటువంటి డాన్సింగ్ స్కిల్స్ ఉంటాయో దానికి సంబంధించి రజనీకాంత్ గారు కూడా మరి తమన్నాని ఎంత గొప్పగా పొగిడారో ఆ ఒక్క పాట కోసం అనేది మనం ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూడడం జరిగింది. సో మరి ఈ సందర్భంలో కూడా మరి ఏదైనా ఒక సందర్భంలో తమన్నా గారు పాట చేస్తారా, లేకపోతే వేరే ఏదైనా హీరోయిన్ని పార్ట్ 2కి తీసుకుంటారా అనేది మాత్రం తెలియదు. కానీ తప్పు చేస్తే తన సొంత కొడుకైనా సరే నాకు అసలు నచ్చదు అని చనిపోవాల్సిందే అని జైలర్ తన కొడుకును చంపేస్తాడు పార్ట్ 1లో. మరి అక్కడి నుంచి ఎలాంటి సందర్భాల్లో మరి పార్ట్ 2 కొనసాగుతుందో ఇంతవరకు తెలియదు. కానీ ఇప్పటి వరకు మాత్రం టీజర్ని రిలీజ్ చేసి అభిమానులకు మాత్రం ఒక తీపి కబురు ఇచ్చింది జైలర్ చిత్ర యూనిట్. అయితే దీనికి సంబంధించి అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఉండి అవే ఎలివేషన్స్తో ఉండడంతో పాటు డబల్ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్గా జైలర్ పార్ట్ 2ను తెరకెక్కిస్తున్నారన్న సంగతి టీజర్ని చూస్తే తెలిసిపోతుంది. సో అభిమానులకి ఎంత ఉత్సాహంగా ఉన్నారో తెలియదు. కానీ జైలర్ పార్ట్ 2 వస్తుంది అని తెలిస్తే మాత్రం నిజంగా బూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పొచ్చు. రజనీకాంత్ గారికి ఏజ్ అనేది జస్ట్ ఒక నంబరే అనేది మళ్ళొక్కసారి అందరూ అనుకోవాల్సినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జైలర్ పార్ట్ 1 కన్నా జైలర్ పార్ట్ 2లో యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువగా ఉంటాయని చిత్ర యూనిట్ చెప్పటం జరుగుతుంది.
అయితే దీనికి సంబంధించి ఎలాంటి కథ ఉంటుందనేది మాత్రం ఇప్పటి వరకు తెలియట్లేదు. కానీ తన కొడుకును చంపేశాడు జైలర్ కాబట్టి మరి అక్కడి నుంచి ఏదైనా దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఏదైనా ఒక ఇబ్బంది కలిగితే దాన్ని తను తగ్గించటానికి తనకున్నటువంటి నెట్వర్క్ను వాడుకొని మళ్ళీ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ కాపాడుతాడేమో అని అభిమానులు అనుకోవటం జరుగుతుంది. అయితే విలన్ చనిపోయేటప్పుడు మాత్రం ఒక హింట్ ఇస్తారు. ఈ నెట్వర్క్ అనేది చాలా పెద్దది, నువ్వు ఎంతసేపు అయినా కానీ ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా కానీ ఈ నెట్వర్క్ని ఆపలేవు జైలర్, వాళ్ళు వస్తూనే ఉంటారు అని సినిమా అయిపోయిన తర్వాత విలన్ చనిపోయేటప్పుడు చెప్తూ ఉంటాడు. మరి దానికి సంబంధించి కానీ రెండో భాగం ఉండబోతుందని అనుకుంటున్నారు. బాయ్.